మండి బిర్యానీ రెడీ అండి. రండి మీరు కూడా తింటారు. రండి తింటారు, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీకి ఏమేమి కావాలనో చెప్తాను. చికెన్ అంతా నీట్గా కడుక్కొని ఇది ఇట్లా కాట్లు కూడా పెట్టుకోవాలండి. అంతా నీట్గా పసుపు ఉప్పేసి నీట్గా కడిగి ఇలా పెట్టుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, చెక్క లవంగాలు, యాలకులు, కొద్దిగా పసుపు, అలానే ఉప్పు, ఆయిల్. ఇది మెడ్రాస్ పౌడర్ అంటారండి, ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది తీసుకొని అదే తెల్లగడ్డలు అల్లం పేస్ట్ అయితే 1/2 కిలో తెల్లగడ్డలు 1/2 కిలో అల్లం తీసుకున్నాను. 1 వీక్ అయ్యిందండి, అలానే ఉంది. ఇందులో ఆయిల్ వేసి కొట్టి పెట్టుకుంటేనే అలానే ఉంటుంది, అసలు కలర్ చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఈ మార్కెట్లో దొరికే అల్లానికన్నా ఇది చాలా మేలు, బాగా ఉంటుంది. ఇట్లా స్టవ్ వెలిగించి దబర పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి చెక్క లవంగాలు, యాలకులు వేసేసుకొని ఇలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకున్నాము. నేను 5 కిలోలు చికెన్ తీసుకున్నాను, 4 కిలోలు బియ్యం వేస్తున్నాను. ఈరోజు మా చెల్లెల వాళ్ళ బాబు బర్త్డే అని పిల్లల కోసం ఏదో సరదా కోసం మండీ బిర్యానీ చేసిమన్నారు, అందుకోసమని మండీ బిర్యానీ చేస్తున్నాను. అన్ని కొలతలతో చెప్తానండి, ఈజీగా చేసుకోవచ్చు. ఏం ఫుడ్కి సంబంధించిన ఎక్స్ట్రాస్ ఏమీ ఉండవు, నీట్గా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి. హోటల్లో లాగా ఎక్స్ట్రా అవి ఇవి వేసేదంతా ఏమి ఉండదండి. మీరు బాగా పర్ఫెక్ట్గా చూస్తే నీట్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మండీ బిర్యానీ కోసం హోటల్కి వెళ్ళనవసరం లేదు. 1 అవర్ ముందే బాస్మతి రైస్ కూడా ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా ఎర్రగడ్డలు వేగిన తర్వాత ఇందులోకి అల్లము, ఒక 4-5 స్పూన్లు వేసాను అల్లం నేను. ఇలా అంతా కలుసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు, అలానే రాళ్ళు వేస్తున్నాను. ఇలా కొద్దిగా వేగిన తర్వాత చికెన్ పీస్లు వేసేద్దాము. వేసేస్తుంది దాంతో ఉండొచ్చు. అన్నీ ఇట్లా వేసేస్తాం. ఇది మెడ్రాస్ పౌడర్ ఉంటుంది కదా, ఇది కూడా కొద్దిగా వేసేస్తాం. ఒక టీ స్పూన్తో ఒక 4 స్పూన్లు వేసాం. ఇంకా ఇట్లా కలుపుకొని
అంతా ఇట్లా కలుపుకొని మూత పెట్టేస్తాం. కొద్దిసేపు ఉడకనిద్దాం. వాటర్ వేసేసుకున్నాం. నేను ఇట్లనే వేస్తున్నాను, మళ్ళీ కొలత చెప్తాను మీకు. ఇట్లా వేసాను. ఇట్లంతా కలుపుకొని ఏమైనా కొద్దిగా సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకున్నాం. నేను టేస్ట్ చూడను కాబట్టి నేను చూడలేదు. అంత బాగా ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఇట్లా ఉడికిన తర్వాత ఈ వాటర్ని ఈ చికెన్ని సపరేట్ చేసుకున్నాం. ఇట్లా దుంకల గిన్నె తీసుకొని అందులోకి చికెన్ అంతా వేసేసుకున్నాం. ఇలా ముక్కలన్నీ సపరేట్ చేసేసుకున్నాము. ఈ దబరతో 2 దబరలు రైస్ తీసుకున్నాను. అందుకు నేను దీంతో 3 దబరలు వాటర్ వేస్తాను. ఆ దబరతో 3 దబరలు వేసుకొని ఇట్లా స్టవ్ పైన పెట్టుకోవాలి. అంతా ఎసురు ఉడికినంత వరకు ఉడకనిచ్చుకొని ఎసురు అంతా ఇట్లా ఉడికేటప్పుడు మనం ఇందులో రైస్ వేసేసుకున్నాం. రైస్ అంతా నీళ్లు లేకుండా బాగా వడగట్టుకునేసి పొట్టి రైస్ మాత్రమే ఇందులో వేసేసుకోవాలి. రైస్ అంతా వేసిన తర్వాత ఇట్లా కలుపుకొని మూత పెట్టుకున్నాం. బియ్యం వేసిన తర్వాత ఇలా తీసేసుకొని ఇట్లా అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని, నేను చెప్పినానని అలానే ఉండొద్దండి, అప్పుడప్పుడు చూస్తూ కలుపుకుంటూ ఉండండి. నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి నాకు అడ్జస్ట్ అవ్వలేదు. ఇట్లంతా కలుపుకొని వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. నీళ్ళంతా ఆవిరైపోయిన తర్వాత ఇట్లా సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఎక్కడ గాలి పోకుండా ఇట్లా బెర్రుగా పెట్టుకోవాలి. అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకొని వడ్డించుకునేవడమే. సపరేట్ చేసుకునే ముక్కల్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ముక్కలు వేసుకోవాలి. ముక్కలన్నీ ఇట్లా వేసుకొని కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఏమీ వేయలేదండి నేను. ఫస్ట్ మనం అల్లం, తెల్లగడ్డ ఆ పేస్ట్లో నీళ్ళల్లో ఉడికిన చికెన్ మాత్రమే ఇది. ఇందులో మళ్ళీ ఏమీ యాడ్ చేయను నేను. సాల్ట్ కూడా అప్పుడే సరిపోయేటట్లే వేసేసుకుంటాను. దీన్ని అన్నీ ముక్కలంతా ఇట్లా కాల్చుకోవాలి. ముక్కలన్నీ ఇట్లా కాలిన తర్వాత పీస్ అన్నీ ఇందులో వేసేసుకుంటాం. హాయ్, హలో, నమస్తే అండి. టమోటా డక్కుస్ ఎలా చేయాలో స్టవ్ వెలిగించుకొని టమోటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు మిక్సీ కొట్టుకున్న దాన్ని ఇలా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా అంతా ఆనియన్స్ వేసుకొని ఆనియన్ వేగిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేపుకొని ఎర్రగడ్డ అందులోకి మనం టమోటా సాస్ కొట్టుకుంటాం కదా, అందులో వేసుకోవాలి. ఆ టమాటా సాస్ని బాగా ఉడకనివ్వాలి. అంతా ఇట్లా కలుపుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని
సరిపోయిందా లేదా చూసుకొని బాగా ఉడకనివ్వాలి. అంతా ఇటు కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతా ఇట్లా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకున్నాం, సరిపోతుంది. మరి కొద్దిగా చల్లబడితే కొద్దిగా గట్టిగా అయిపోతుంది కాబట్టి బాగుంటుందండి. దీన్ని టమోటా డక్కుస్ అంటారు. ఇదే మండి బిర్యానీలోకి బాగుంటుంది తినడానికి. ఒక కారం, ఇది పచ్చిమిరపకాయలు పండుమిరపకాయలు అన్నీ కలిపి ఇందులో తెల్లగడ్డలు, కొద్దిగా ఉప్పు, ఇట్లా కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టుకొని ఇట్లా సర్వింగ్ బౌల్ ఇది వేసుకున్నాం. దీన్ని ఏం తిరగబోతా అట్లంతా ఏం లేదండి, ఓన్లీ పచ్చిగానే ఉంటుంది. పచ్చికారం రాయలసీమ స్టైల్ వేడి మండి బిర్యానీ రెడీ. రైస్, సలాడ్, పచ్చికారము, చికెన్ పీసెస్, అలానే అందులోకి డకుస్, కూల్ డ్రింక్స్. ఏమి మండి బిర్యానీ రెడీ. పిల్లలు మాత్రం అందరూ మిద్ది పైకి వెళ్ళి తినలేదు, పైన ఎంజాయ్ చేశారు.